Topic is regarding plant growth hormones. Plant growth hormones అంటే ఏంటంటే ఏవైతే గ్రోత్ని రెగ్యులేట్ చేస్తాయో, అంటే గ్రోత్ని పెంచుతాయి, తగ్గిస్తాయి, ఆపుతాయి, అండ్ సీడ్ జర్మినేట్ అయ్యేలా చేస్తాయి, స్టొమాటోని క్లోజ్ చేస్తాయి. సో ఇలాంటివన్నీ. సో సిగ్నల్స్ విత్ ఇన్ ద ప్లాంట్ హార్మోన్స్లో ఎక్స్ట్రీమ్లీ లో కాన్సన్ట్రేషన్లో ఉంటాయి అవి. ఇవి కెమికల్ మెసెంజర్స్, ఇవి ఇంటర్ సెల్యులర్ కెమికల్ మెసెంజర్స్. ఇవి ప్లాంట్ గ్రోత్ని అఫెక్ట్ చేస్తాయి, ఎన్విరాన్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతాయి. సో ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ జనరల్గా వచ్చి ఆక్సిన్స్, జిబ్రెలిన్స్, సైటోకైనిన్, ఇథలిన్ అండ్ ఆప్సైసిక్ యాసిడ్. యూజువల్లీ ఆప్సైసిక్ యాసిడ్ అనేది మనకి ఇన్హిబిటింగ్ ప్లాంట్ గ్రోత్ హార్మోన్. ఇథలిన్ అండ్ ఆప్సైసిక్ యాసిడ్, జిబ్రెలిక్ యాసిడ్ రెండు క్వైట్ కాంట్రాస్టింగ్ అనమాట, రెండు ఆపోజిట్. ఒకటేమో సెనెసెన్స్ని తగ్గిస్తుంది జిబ్రెలిక్ యాసిడ్, ఆప్సైసిక్ యాసిడ్ వచ్చి మనకి సీడ్ జర్మినేషన్ని ఆపేస్తుంది. సో జిబ్రెలిక్ యాసిడ్ సీడ్ జర్మినేషన్ ప్రమోట్ చేస్తుంది, ఆప్సైసిక్ యాసిడ్ సీడ్ జర్మినేషన్ని ఆపేస్తుంది. సో ఇవి అలా కాంట్రాస్టింగ్ అనమాట. సో ఇథలిన్ వచ్చి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కాదు, అటు ఇన్హిబిటర్ కాదు, రెండు కేటగిరీస్లో ఉంటుంది. అంటే కొన్ని ప్రమోట్ చేస్తుంది, కొన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో అలా ఎయిదర్ ఆఫ్ ద కేటగిరీ, బట్ కానీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఇన్హిబిషన్ కంటే కూడా. సో ఆక్సిన్ అనేది మేజర్ ప్లాంట్ హార్మోన్. ఇది ఫస్ట్ డిస్కవర్ చేసింది చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్. ఫస్ట్ హ్యూమన్ యూరిన్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు ఇది. దాని తర్వాత సో చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్ క్యానరీ గ్రాస్ లో నుంచే చూశారు. దాని తర్వాత ఎఫ్డబ్ల్యూ వెంట్ వచ్చి కోలియాప్టైల్ ఆఫ్ అవీనా సెటైవా. అవీనా సెటైవా అంటే ఓట్. సో ఇవి ఇండోల్ కాంపౌండ్స్ నుంచి డిరైవ్ అయింది ఆక్సిన్స్. ఇండోల్ 3 అస్టిక్ యాసిడ్, ఇండోల్ 3 బ్యూటారిక్ యాసిడ్, ఇండోల్ బ్యూటారిక్ యాసిడ్, ఇవి రెండు న్యాచురల్. 2,4-D అండ్ NaA వచ్చి ఆర్టిఫిషియల్ అనమాట. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిన్. సో ఫంక్షన్స్ ఏంటంటే మనకి అపికల్ డామినెన్స్ని ప్రమోట్ చేస్తుంది, పార్థినోజెన్సిస్ని ప్రమోట్ చేస్తుంది, అలానే స్టెమ్ కట్టింగ్స్కి రూట్స్ని ఇనిషియేట్ చేస్తుంది, జైలం డిఫరెన్సియేషన్ చేస్తుంది. సో ఇమ్మెచ్యూర్ వాటిని అలానే చెట్టుకుండేలా చేస్తుంది, మెచ్యూర్ అయిన వాటిని యాప్సిషన్ చేసి పడేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్లో ఏంటంటే ఈ స్టెమ్ టిప్, ఈ కోలియాప్టైల్ టిప్ని తీసి అగార్ మీద పెట్టినప్పుడు అగార్ లోపలికి ఈ ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్లాక్ని తీసి అలా పెట్టినప్పుడు ఇవి కూడా అదే సైడ్ ఆఫ్ సన్లైట్ సైడే గ్రో అవుతాయి అన్నమాట. అంటే ఇందులో ఆక్సిన్ ఉందని ఇలా కనుక్కున్నారు. సో ఆక్సిన్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు అపికల్ డామినెన్స్, ఫోటోట్రోపిజం, పాజిటివ్ ఫోటోట్రోపిజం, జైలం డిఫరెన్సియేషన్, లీఫ్ యాప్సిషన్ని తగ్గిస్తుంది ఇమ్మెచ్యూర్ అయితే, ఫ్రూట్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో జిబ్రెలిన్స్ ఇది ఫస్ట్ ఎవరు గుర్తించారంటే జపాన్లో రైస్ సీడ్లింగ్స్కి, రైస్ ప్లాంటేషన్కి ఒక డిసీజ్ వచ్చింది. దాన్నే బకానే సీడ్లింగ్స్ లేదా ఫూలిష్ సీడ్లింగ్స్ డిసీజ్ అంటారు. సో యూజువల్గా ఇదేంటంటే యంగ్ ప్లాంట్స్ని, షూట్స్లో ఇంటర్నోడ్ లెంత్ని డెవలప్ చేస్తుంది. దానివల్ల చాలా హైట్ పెరుగుతాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మన జెనెటికల్లీ డ్వార్ఫ్ ప్లాంట్స్ని మనం టాల్ ప్లాంట్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సెల్ డివిజన్, సెల్ ఎలాంగేషన్, అలానే గ్రేప్స్లో కూడా ఇంటర్నోడల్ ఎలాంగేషను, ఫ్రూట్ సైజ్ పెంచడం, యాపిల్స్లో ఫ్రూట్ ఎలాంగేషను, ఫ్రూట్ షేప్ మెయింటైన్ చేయడం, అలానే కోనిఫర్స్లో ఎర్లీ సీడ్ ఫార్మేషన్ చేయడం, సో ఫ్లవరింగ్ని స్టిమ్యులేట్ చేయడం, ఫ్రూట్ డెవలప్మెంట్ని ఇలాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ జిబ్రెలిక్ యాసిడ్ ఇలా ఉంటుంది, మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది, రైట్ సైడ్ కనిపించేది విత్ జిబ్రెలిక్ యాసిడ్. ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది, ఫ్రూట్కి మధ్య ఇంటర్నోడల్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల మార్కెట్ వాల్యూ కూడా పెరుగుద్ది. అండ్ నెక్స్ట్ సైటోకైనిన్కి వచ్చేసరికి మనకి సైటోకైనిన్ అనేది ప్రైమర్గా రూట్, స్టెమ్, అపికల్ టిప్స్లో ఉంటాయి. సో మెయిన్గా సైటోకైనిన్ అనే పేరు సెల్ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇది టిష్యూ కల్చర్లో ఎక్కువగా వాడతారు. ఇది లీఫ్ సెనెసెన్స్ని డిలే చేస్తుంది. ఓకే, ఏజింగ్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఏజ్డ్ ఆర్గన్స్. ఇది ట్రాన్స్జెనిక్, ఇది అన్ట్రీటెడ్ అనమాట. సో మనకి సైటోకైనిన్తో ట్రీట్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇథలిన్కి వచ్చేసరికి ఇది మోస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ చాలా టిష్యూస్లో అండర్ స్ట్రెస్, సెనెసెన్స్, రైపనింగ్. ఇథలిన్ సమ్ కామన్ యాక్షన్స్ ఏంటంటే ఫ్రూట్ త్వరగా రైపన్ అయ్యేలా చేస్తుంది,
లీఫ్ ఫ్లవర్ సెనెసెన్స్ చేస్తుంది. అలానే లీఫ్ ఫ్రూట్ అబ్సిషన్. సో ఫ్లోరల్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ మొనీషియస్ స్పీషెస్. ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్లో ఫీమేల్ ఫ్లవర్స్ని గ్రో అయ్యేలా చేసి మనకి టన్స్ పెరుగుతాయి. అలానే డీప్ రైస్ వాటర్ ప్లాంట్స్లో ఇంటర్నోడల్ ఎలాంగేషన్ చేస్తుంది. సో ఇది మనకి డిఫరెన్స్ అనమాట. ఇథిలిన్ వేసినప్పుడు నార్మల్ ఇథిలిన్ రిసెప్టర్స్ లెవెల్లో. సో ఇథిలిన్ వేస్తే మనకి మ్యూటేటెడ్ ఇథిలిన్ రిసెప్టర్, ఇది నార్మల్ ఇథిలిన్ రిసెప్టర్. సో టొమాటోస్, యాప్సైసిక్ యాసిడ్, ఇది స్ట్రెస్ హార్మోన్ అంటాం దీన్ని. ఎందుకంటే ఇది వాటర్ తక్కువగా ఉండే టైంలో మనకి ప్లాంట్ని చనిపోకుండా స్టొమాటోని క్లోజ్ చేసి పెడుతుంది. స్టొమాటో ఓపెన్ అయితే ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కాబట్టి. సో స్ట్రెస్ రెస్పాన్సు, అలానే స్టిమ్యులేట్ స్టొమాటల్ క్లోజర్, ప్రీమెచ్యూర్ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎంబ్రియోజెన్సిస్, సీడ్ డార్మెన్సీని మెయింటైన్ చేస్తుంది. గాడ్ సెల్స్ యాప్సైసిక్ యాసిడ్ ఉంటే మనకి స్టొమాటోని క్లోజ్ చేసేస్తుంది. సో థ్యాంక్ యూ.